NER School of Excellence Director, our respected Shri Teja గారిని సాదరంగా సగౌరవంగా వేదిక పైకి ఆహ్వానించుకుందాం. హార్ట్లీ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ NER శుభారంభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండియా శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, మరియు మన విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి, మరియు మన విజయనగరం ఎంపీ కలిసేటి అప్పలనాయుడు గారికి, మరియు మన హెచ్ఎల్ నియోజకవర్గ శాసనసభ్యులు NER గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత 4 ఏళ్లలో NER సార్ నేను ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు ఎన్నో ఇబ్బందితో ఉన్నాం. అయినా సరే దానికి తగ్గ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి ఎంతో ఆనందం పొందాం. కానీ ఈరోజు ఈ డిస్టింగ్విష్డ్ గెస్ట్ దగ్గర నేను ఇలా మాట్లాడుతున్నానంటే వాటికి మించిన ఆనందం, వాటికి మించిన ఎక్సైట్మెంట్ నాకు కలుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ మై టీచర్స్ బికాస్ దే ఆర్ ది ట్రూ పిల్లర్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. మా ఇద్దరికి చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు పాన్ ఇండియా టీచర్స్ని ఎందుకు తీసుకొచ్చారు? NER సార్ మీ విజన్ ఏంటి? ఎందుకు అంత దూరం నుంచి టీచర్స్ని తీసుకొస్తున్నారు? ఎప్పుడైతే మన ఆంధ్ర రాష్ట్రంలోని, తెలంగాణలోని ఇంతమంది తెలుగు టీచర్లు ఉండగా, ఇంతమంది బైలింగ్వల్ టీచర్స్ ఉండగా, ఎంతో ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉండగా, మీరు ఎందుకు అలాగ అంత దూరం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారనే ప్రశ్న మాకు ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటంటే, ఎస్ ఇట్స్ ట్రూ దట్ మన ఆంధ్రప్రదేశ్లోని, మన తెలంగాణలోని ఎంతోమంది ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. కానీ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 80% ఆఫ్ ద స్కూల్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంక్స్ పొందడానికే పరిగెడుతున్నాయి. సో అక్కడ ఉన్న టీచర్స్ కూడా అదే కరికులంని ఫాలో అవుతున్నారు. సో దాంట్లో డిఫరెన్స్ చూపెట్టాలి, దాంట్లో చేంజ్ తీసుకురావాలి అనే ఆలోచనతో అన్ని స్టేట్స్ నుంచి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి మేము టీచర్స్ తేడం జరుగుతుంది. ఇది నాట్ ఓన్లీ అంటే ఆ ఒక్క పర్పస్కే కాదు. ఈరోజు మన పిల్లలకి వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో వెళ్ళి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైతే ఎక్స్పోజర్ దొరుకుతుందో అనంటే ఎక్స్పోజర్ని ఇంత చిన్న వయసులో మనం ఇక్కడ కలిగిస్తున్నాం. సో మన టీచర్స్ వలన వాళ్ళకి జరుగుతున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రతి టీచర్ ఒక్కొక్క డిఫరెంట్ టీచింగ్ మెథడ్ వాడతారు. ప్రతి టీచర్ ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళందరి నుంచి ఆ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా మన స్టూడెంట్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ రిజల్ట్ అనేది మనకి ఈరోజు కనిపించకపోవచ్చు, బట్ రేపు రానున్న రోజుల్లో వాళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాక, వాళ్ళ కెరియర్ పాత్స్లోకి వెళ్ళాక ఇవన్నీ అట్రిబ్యూట్స్ని వాళ్ళు షోకేస్ చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి రిజల్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ పేరెంట్ అయినా రిజల్ట్ ఓరియంటెడ్ స్కూల్లోనే జాయిన్ చేయాలనుకుంటాడు, రిజల్ట్ ఓరియంటెడ్ స్కూల్లోనే ఉంచాలనుకుంటారు. సో అదేవిధంగా ఏవైతే పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్తో పాటు మనం గత సంవత్సరం 2024-25లో 10th క్లాస్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో, ఉత్తరాంధ్రలోనే వన్ ఆఫ్ ది టాపెస్ట్ హైయెస్ట్ స్కోర్గా మన 97%తో మన స్టూడెంట్ నిలిచాడని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తనొక్కలే కాదు, చాలామంది అబోవ్ 90% తెచ్చుకొని మన NER స్కూల్కి మంచి పేరు తెచ్చారని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో గ్రేడ్ 11 అండ్ గ్రేడ్ 12 పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ స్టూడెంట్స్, స్టేట్ స్కూల్స్లో చదువుకొని, మన శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్న స్టేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో అన్నింటిలో చదువుకొని వాళ్ళు సడన్గా CBSEలో 11th రావడం జరిగింది. ఆ 26 మెంబర్స్ కూడా మొన్న 12th క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత ఈరోజు వాళ్ళు ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఎగ్జామ్ రాస్తుంటే ఆ ఎగ్జామ్లో మెరిట్ మార్క్స్తో క్వాలిఫై అవుతూ అత్యంత స్కాలర్షిప్ పొందుతున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్న ఇబ్బంది మనందరికీ కలుగుతుంది. సొసైటీలో NER సార్ ఏం గమనించారంటే, చాలామంది విద్యార్థులు, చాలామంది పేరెంట్స్ కూడా అప్ టు 10th క్లాస్ మన స్టూడెంట్ స్టేట్ సిలబస్లో ఉంటున్నారు. 11th వెళ్ళాక వాళ్ళు మన CBSE సిలబస్ని అందుకోగలరా లేదా, ఆ CBSE సిలబస్ ఒక ఏదైతే మనకి వే ఆఫ్ కాంపిటెన్సీ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయో మన వాళ్ళు దాన్ని అటెంప్ట్ చేయగలరా లేదా, ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకు ఉందా లేదా అనే భయంతోని చాలామంది వేరే కోర్సెస్లో జాయిన్ అవుతున్నారు. అట్లా కాకుండా మన NER జూనియర్ కాలేజ్ అనే విద్యా సంస్థని మనం ఈ సంవత్సరం నుంచి స్థాపించడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరైతే 10th వరకు స్టేట్ చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 11thలో మన దగ్గర ఎన్రోల్ అయ్యి స్టేట్ సిలబస్లోనే ఉన్నా సరే, ఎవరైతే CBSE లెవెల్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో అంతకుమించి మన పిల్లల పొటెన్షియల్ని పెంచేటట్టు మనం వాళ్ళ ద్వారా మనకి చెప్పించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వరకు కూడా గత 4 ఏళ్లలో ఎప్పుడు మన స్కూల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఒక ట్రైనింగ్ అనేది మనం ఎప్పుడూ పెట్టలేదు. ఈ ఇయర్ నుంచి పేరెంట్స్ కోరిక మేరకు
మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆబ్స్టేకల్స్ని మేము స్టడీ చేసాము. చాలామంది ఇంటలెక్చువల్స్ని, చాలామంది పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని, చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్స్ని మేము డైరెక్ట్గా మీట్ అయ్యి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని అది మనకి కరెక్ట్ కాదు, మన స్టూడెంట్స్ ఒక పొటెన్షియల్ ఉంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళకి యూజ్ ఉంటుంది, వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళ లైఫ్లో అవుట్పుట్ కనిపిస్తుందనే ఆలోచనతో ఇప్పటి వరకు మనం పెట్టడం జరగలేదు. కానీ ఈరోజు మన దగ్గర ఉన్న 600 పిల్లలు కూడా చాలా మంచిగా స్ట్రీమ్ లైన్ అయ్యి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఎలాగైతే మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారో అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తారని భావిస్తూ ఈరోజు ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ హెడ్గా మన రాంబాబు సార్ని, అదేవిధంగా మన కాంపిటేటివ్ ఇన్ఛార్జ్గా కూడా నియమించడం జరిగింది. ఏదైతే స్కూల్స్ ఇప్పుడు మనకు ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చెప్తున్న స్కూల్స్, వాళ్ళకి మనకి డిఫరెన్స్ అడగొచ్చు. అక్కడ చెప్తున్నారు, మీ దగ్గర చెప్తున్నారు. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు 6th క్లాస్ నుంచి కూడా ప్రిపరేషన్ ఇస్తున్నారు. 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా 6 ఏళ్ళు వాళ్ళు ఏ కరికులంలో కూడా చదవకుండా ఓన్లీ ఆ పర్టికులర్ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవుతున్నారు. దానివల్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు 4th ఇయర్కి వచ్చేసరికి అసలు ప్లేస్మెంట్స్లో కూడా వాళ్ళ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ ఏవీ క్లియర్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళు దాన్ని ప్రెజెంటేబుల్గా చేసుకోలేకపోతున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మేము గ్రహించి వాటిని ఎలా సాల్వ్ చేయాలి, మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు మన సిబిఎస్ఈ యాక్చువల్ కరికులం ఏదైతే ఉందో ఆ రెండు సైమల్టేనియస్గా బ్లెండ్ చేసి ఆ రెండింటిని రన్ చేయడానికి మేము ఇంతమంది సిబ్బందిని మేము తయారు చేసుకున్నామని మీ అందరికీ తెలియజేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ మ్యామ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు చెప్పాను 45 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. అంతమంది ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని లీడ్ చేయాలంటే మనకి అంత మించిన పర్సన్ కావాలి. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎంతోమంది పెద్దవాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఊర్మిళ మ్యామ్ని మన స్కూల్ ప్రిన్సిపల్గా తెచ్చుకోవడం అనేది జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ ఒక ప్రిన్సిపల్ మన చైతన్య గోశాలలో 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతోమంది విద్యార్థులకి మంచి మంచి ర్యాంకులు ఇప్పించి ఈరోజు మన శ్రీకాకుళం వచ్చి మన పిల్లలకి మరింత ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకెళ్ళడానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన కాంపిటేటివ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో నరేష్ సార్, వీళ్ళందరూ కూడా 15 ఏళ్ళు సిబిఎస్ఈలోనే కాదు ఐబీ, ఐజీసీఎస్సీలో కూడా చెప్పిన ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళు. అదేవిధంగా ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే నమ్మకం మీరు ఎన్ఆర్ గారి మీద పెట్టి మీరు మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకునే విధంలో మేమందరం ప్రయత్నిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. డియర్ స్టూడెంట్స్, దిస్ ఇయర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ ఏ వెరీ జాయ్ఫుల్ ఇయర్. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ a different level of experiential learning this time, and lot of extracurricular activities also we have planned, so please get ready for that. And before that I just want to give you a small message on dream and aim. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక పర్టికులర్ టైంలోనే ఒక లాస్ట్ 20-30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వల్ల, వాళ్ళ ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వలన, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరకకపోవడం వలన వాళ్ళు ఎదగలేకపోవచ్చు. కానీ ఈరోజు మన దేశం మొత్తం 130 కోట్ల మందికి ప్రతి ఒక్కరికి కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్క నాలెడ్జ్ మనకి ఇక్కడ ఏదైతే షేర్ అవుతుందో ప్రతి ఒక్కరికి ప్రతి దగ్గర షేర్ అవుతుంది. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటున్నాయి. సో ఆ డ్రీమ్స్ని అచీవ్ చేయడం ఎలాగా, అందరూ డ్రీమ్స్ ముందుకెళ్తున్నాం. సో వాళ్ళకి మించిన మన డ్రీమ్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎలా అంటే మన డ్రీమ్ని మనం ఎయిమ్గా మార్చుకోవాలి. ఒక కాంక్రీట్ గోల్ మనం ఫిక్స్ అయ్యి మనం ఆ ఎయిమ్ ద్వారా హార్డ్ వర్క్ చేస్తూ చాలా ప్రిజర్వెన్స్తోని, చాలా పేషెన్స్తోని మనం ముందుకెళ్తే అది జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నేను చూసాను ఈ మధ్యన ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో, మీ ఎయిమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎప్పుడైనా డిప్రెస్ అయితే మోటివేషనల్ వీడియోస్ చూడడం ఎక్కువ చేస్తూ ఉంటున్నారు ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్లో కానీ, ఫేస్బుక్ ఫీడ్స్లో కానీ. సో నా సజెషన్ ఏంటంటే మీరు దానికి మించి ఒక లివింగ్ లెజెండ్స్ చాలామంది ఉన్నారు మన దేశంలో, మీరు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అలాంటి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో అది లాంగ్ లాస్టింగ్. మీకు ఏదైతే మోటివేషనల్ మీరు వీడియోస్ చూస్తుంటారో, రీల్స్ చూస్తుంటారో అదంతా కూడా టెంపరీ, మీకు ఇనీషియల్ మీకు గూస్ బంప్స్ ఇస్తాయి తప్ప అదర్ దెన్ దట్ మీకు అది లాంగ్ టర్మ్లో మీకు యూజ్ ఉంటుంది. సో మీరు ఒక మంచి పర్సనాలిటీని మీకు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ని అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు కూడా మీ లైఫ్లో వాళ్ళలాగా అవ్వడానికి ట్రై చేయండి. ఈరోజు మన ఎన్ఆర్ శుభారంభ్కి విచ్చేసిన హానరబుల్ గెస్ట్ మన కలిసేటి అప్పలనాయుడు గారు, మీ అందరికీ తెలిసిందే విజయనగరం పార్లమెంట్ సభ్యులు. ఆయనకి స్టూడెంట్స్ అన్న, చిన్నపిల్లలన్న, యూత్ అన్న ఆయనకి ఎంతో ఇష్టం. ఎప్పుడూ కూడా యూత్ని మోటివేట్ చేస్తూ, వాళ్ళందరినీ గైడ్ చేస్తూ, వాళ్ళందరికీ మార్గదర్శిగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి మన మధ్యలో రావడం అనేది మనకు చాలా అదృష్టం. అదేవిధంగా మన భారతదేశం మొత్తంలో ఉన్న ఎడ్యుకేషనలిస్ట్ అవ్వనివ్వండి, అకాడమిషియన్స్ అవ్వనివ్వండి, వాళ్ళందరికీ కూడా
ఒక రోల్ మోడల్గా నిలిచిన విశాఖపట్నం ఎంపీ మన భరత్ గారు ఈరోజు మన మధ్యలో వచ్చి మనందరికీ ఆయన ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నా ఫ్రెండ్స్ కానీ నాకున్న సర్కిల్ కానీ త్రూ అవుట్ ద కంట్రీ వాళ్ళందరూ కూడా మీరు ఫర్దర్గా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఎక్కడ చేస్తారు అంటే మేమందరం కూడా గీతంలోనే చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద గర్వకారణమైన విషయం మన ఆంధ్ర రాష్ట్రంకి అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. సార్ మీ యొక్క మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము అడాప్ట్ చేసుకుంటూ దాంతోపాటు మా పిల్లలకు కూడా మేము వాటిల్లో వాళ్ళలో ఇన్కల్కేట్ చేస్తున్నాను మీకు తెలియజేసుకుంటున్నా. ఏ రోజుకైనా మీలాగా మీలో సగమైన అట్రిబ్యూట్స్ ఉన్న ఇంటలెక్చువల్గా అవ్వాలని నా కోరిక సార్. ఎస్పెషలీ అంటే చాలామందికి ఇక్కడ నా గురించి తెలుసు, నాకు జనరల్గా గూస్ బంప్స్ అనేవి రావు. నేను జనరల్గా అంటే మూవీస్ చూసిన హీరోస్ వెనకాల పడడం కానీ లేదా జనరల్ పొలిటీషియన్స్ ఉన్నా సరే వాళ్ళని అడ్మైర్ చేస్తాను. బట్ మనం వాళ్ళంటే పడి చచ్చిపోయేంత ఫీలింగ్ నాకు ఎప్పుడు అంటే ఎవరి మీద కలగదు. బట్ నా జీవితంలో ముగ్గురు నేను అతిగా ఇన్స్పైర్ అయినా, ఏదైతే మీకు ఇన్స్పిరేషన్ గురించి చెప్పానో నా జీవితంలో అతిగా ముగ్గురు గురించి ఎవరి గురించి అయితే నేను ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నానో ఈరోజు వాళ్ళు ముగ్గురు కూడా నా ఎదురుగా ఉన్నారంటే ఇది నేను నమ్మలేకపోతున్నాను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లా కనిపిస్తున్నారు. ఏదైతే నేను చెప్తున్నాను గూస్ బంప్స్ గురించి కానీ ఎన్ఈఆర్ అనే పేరు విన్నా, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అని పేరు విన్నా సరే నాకు ఒళ్ళంతా నాలో ఉన్న యాండ్రిలిన్ అంతా ఒక్కసారి పొంగిపోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మన సిక్కోల సింహం సిక్కోల నుంచి మొదలెట్టి మన ఉత్తరాంధ్రకే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంకే కాదు, మన భారతదేశంకే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం ఉన్న యూత్ ఐకన్గా మారారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎవరికైనా పదవి అనేది అలంకారం ఇస్తుంది. అలాంటిది ఆయన ఏవియేషన్ మినిస్టర్గా చేస్తున్నా, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా చేస్తున్నా ఆ పదవికే ఆయన అలంకారం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు, తేజ నీకు ఇంత పెద్ద స్టేటస్ ఉంది, మీ నాన్నకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి నువ్వు అబ్రాడ్ వచ్చి మాలాగా వేరే స్టార్టప్స్ ఓపెన్ చేసి ఎన్నో క్రోర్స్ ఆఫ్ అమౌంట్ నువ్వు ఎర్న్ చేసుకోగలవు, ఎందుకనంటే రూరల్ ఏరియాలో ఉంటూ ఇంత సర్వీస్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళందరికీ చెప్పే సమాధానమే రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఒక లైఫ్, ఆయన పడిన స్ట్రగల్స్, ఆయన తండ్రి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన పడిన కష్టం గురించి నేను వాళ్ళందరికీ చెప్తూ ఉంటా. ఈరోజు ఆయన తండ్రికి ఉన్న డ్రీమ్స్ అన్నీ ఆయన ఫుల్ఫిల్ చేసి ఈరోజు డిటర్మినేషన్కి, డెడికేషన్కి మారుపేరుగా ఆయన నిలిచారని నేను వాళ్ళందరికీ మెసేజ్ ఇస్తూ ఉంటా. సో ఆయనలాగా సర్వీస్ చేస్తూ ఆయన ఒక తమ్ముడిగా ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తారని భావిస్తున్నా. ఇంకా నాన్నగారు మన ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్, నా దేవుడు, నా రాముడు. ఈరోజు మేమందరం మీ ముందు ఇలా మాట్లాడుతున్నామంటే ఇదంతా ఆయన వేసిన విత్తనమే, ఆయనలో వచ్చిన ఆలోచనే ఇదంతా. ఈ ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ ఈ ఎన్ఈఆర్ జూనియర్ కాలేజ్ కానీ మేము గత 5 ఏళ్ల ముందు ఏదో ఎంటర్ప్రెనర్గా మారుదాము, ఏదో ఒక స్టార్టప్ ఓపెన్ చేసి ఒక మంచి బిజినెస్ డెవలప్ చేసుకొని నా ఫ్యామిలీని చూసుకుందాం అనే వయసులో ఆయన నాకు చెప్పారు, నాన్న నాకు ఈ డ్రీమ్ ఉందిరా, నేను ఈ జనాలకి, మన సిక్కోలు జనంకి, మన ఉత్తరాంధ్ర జనంకి ఇక్కడ మనం మార్పు తేవాలి, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ఏదైతే ఢిల్లీలోని మీరు చదువులు ఏవైతే ఉన్నాయో అంతకు మించిన చదువుని మనం వీళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన నాకు చెప్పినప్పుడు ఆయన అడుగుజాడల్లో ఉంటానని ఆ రోజు ఆయనకు మాటిచ్చాను. అదేవిధంగా మేము గత 4 ఏళ్ళగా ఎంతో కష్టపడి ఈరోజు మీ అందరికీ తెలిసిందే మేమిద్దరం మా టైం అంతా కూడా ఈ స్కూల్కి, ఈ కాలేజ్కి, దీనికి తగ్గ పనుల్లో మేము పెట్టి ఈరోజు మన స్కూల్ పేరు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించేలా చేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా మన అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫుల్ఫిల్ అయినాయి. సో ఆయన నిన్నే నాకు చెప్పారు, ఈరోజు ఈ అచీవ్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వడం కాదు, రేపు నాకు భారతదేశం మొత్తంలో బెస్ట్ స్కూల్ ఏదంటే ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవ్వాలి, మొత్తం భారతదేశం మన ఉత్తరాంధ్ర వైపు చూసేటట్టు నిలుచుకోవాలని ఆయన నిన్నే నాకు చెప్పడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకోసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.